శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామం ఎంతో విశిష్టమైంది. శ్రీరాముడిని తలచినంతనే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మహిమాన్వితమైన ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అంతటి మహత్తరమైంది రామనామం. విష్ణువు దశావతారాల్లో పూర్తి స్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారం. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా, యుగ పురుషుడిగా, ఆదర్శనీయుడిగా రాముడు పూజలందుకుంటున్నాడు రాఘవుడు. శ్రీరామనామం సర్వ పాపహరణం. అలాంటి నామాన్ని నిత్యం పఠించే ఆలయాలు అనేకమున్నాయి. అయోధ్యతో సహా శ్రీరాముడు నడయాడిన అనేక ప్రాంతాలు దేశంలో ఆలయాలుగా వెలసాయి. నిత్యం శ్రీరాముడి పూజలు చేస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నాయి. తెలుగువారి అయోధ్య, ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుగాంచిన ఉత్తరాంధ్రుల ఆలయం రామతీర్థం ప్రత్యేకతలను, విశేషాలను ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం రండి. ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది. రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. అందుకే శివరాత్రితో పాటు కార్తీక మాసంలోనూ ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శ్రీరాముని పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతాయి. మహాశివరాత్రి, కార్తీక మాసం వచ్చిందంటే శివాలయాలు భక్తులతో కిక్కిరుస్తాయి. ధనుర్మాసంలో విష్ణు ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. ఆయా నెలల్లో ఆయా ఆలయాల్లో వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఏడాది పొడవునా ఉత్సవాలతో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే క్షేత్రం రామతీర్థం. ఆంధ్రుల భద్రాద్రిగా పిలుచుకునే ఈ క్షేత్రంలో శివకేశవులను ఒకే చోట కొలవడం విశిష్టంగా చెప్పుకోవచ్చు. విజయనగరంలో వెలిసిన రామతీర్థానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఆలయానికి ఉత్తరాన 2 కిలోమీటర్ల పొడవు, 600 మీటర్ల ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెప్తారు. రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోదని అంటారు. ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్లే భీముని బుర్ర, గాడి పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, పాండవుల పంచెలు, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు చూడొచ్చు. ఇక్కడి స్థల పురాణాన్ని పరిశీలిస్తే మరెన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఆలయ విశేషాలు తెలుసుకుంటే ఎంతటి మహిమాన్విత క్షేత్రమో అర్థమవుతుంది. సాధారణంగా శ్రీరామ కళ్యాణం ఏడాదికి ఒక్కసారి, అంటే శ్రీరామ నవమి రోజు అభిజిత్ లగ్నంలో ప్రముఖ రామాలయాల్లో కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం 2 సార్లు శ్రీరామ కళ్యాణాన్ని నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీరామ కళ్యాణం జరుగుతుండటం విశేషం. ఈ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఇటు తెలంగాణ, అటు ఒడిషా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనం, కళ్యాణోత్సవాన్ని తిలకించే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఆలయాధికారులు. ముఖ్యంగా ఎండలు మండుతుండటంతో సెలవు పందేళ్లు వేసి భక్తులకు మజ్జిగ, మంచినీటితో పాటు వ్యసన కర్రల్ని సరఫరా చేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో మొట్టమొదట త్రేతాయుగంలో స్వామివారు వనవాసకాలంలో ఈ రామతీర్థ ప్రాంతాల్లో వనవాసం చేశారు. అలాగే ద్వాపరయుగంలో పాండవులు కూడా ఈ ప్రాంతాల్లో వనవాసం చేసినప్పుడు స్వయంగా ఈ సీతారామలక్ష్మి విగ్రహాలని కృష్ణ పరమాత్మ పాండవులకు ఇస్తారు. మొట్టమొదట ఈ సీతారామలక్ష్మి విగ్రహాలని పాండవులు పూజ చేసుకుంటారు. ఆ తర్వాత వేదగర్భుడైన స్వామికి పాండవులు అప్పచెప్పించి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి పాండవులు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వేదగర్భుడు వంశీయులు స్వామిని ఆరాధన చేసుకున్న సమయంలో ఈ ప్రాంతంలో బౌద్ధులకు ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పని వారందరూ ఏం చేశారంటే ఈ వేదగర్భుడు వంశీయులు స్వామివారిని మామూలుగా దాచిపెట్టేస్తే స్వామి కొన్నాడు భూమిలో కలిసిపోతారన్నమాట. ఆ తర్వాత 16వ శతాబ్దంలో విజయనగరం మహారాజా వారు విజయనగరం కన్నా పూర్వం ఇక్కడ కుంభిళాపురాన్ని వారు పరిపాలన చేసే కాలంలో ఆ రాజధాని నుంచి అరణ్యంలో ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడు రాని ఒక పుట్టి మూగి వృద్ధురాలండి ఒక ఆమెకి ఇక్కడ అరణ్యంలోకి రాగానే ఆమెకి స్వామి కనిపిస్తారు. ఆమె తావతల్లికి ఏడుస్తుంటే ఆమె స్వామి కనిపించి ఆమె నాలుక మీద శ్రీరామ అని అక్షరాలు రాయడంతో ఆమెకి మటలు వస్తాయి. ఆమె ద్వారా ఈ విషయాలన్నీ కూడా చెప్పి రాజావారికి వర్తమానం పంపిస్తారు. అదే సమయంలో రాజావారు కూడా కలలో స్వామివారి కనిపించి ఆ మూగామికి తెలిసిన విషయాలను తెలియజేయడంతో వారందరూ ఈ అరణ్యంలో రాగానే
ఇక స్వామివారు ఒక నీటి మడుగులు లభిస్తారు. అంటే రాముడు తీర్థంలోంచి ఆవిర్భవించారు కాబట్టి ఇది రామతీర్థం అని చెప్పి ఈ దేవాలయం అంతా కూడా నిర్మాణం చేశారన్నమాట. అది 16వ శతాబ్దంలో జరిగింది. అంటే స్వామివారు పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా గుడి అంతా 16వ శతాబ్దంలో నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ 16వ శతాబ్దంలో విజయనగర మహారాజు వారు పూస్పాటి సీతారామచంద్ర గజపతి అనే రాజుగారు ఈ దేవాలయం నిర్మాణం చేశారు. ఆయన 16వ శతాబ్దంలో ఈ కుంభళాపురాన్ని పరిపాలన చేశారు. ఆయన కాలంలో ఈ దేవాలయం నిర్మాణం జరిగినట్లుగా మన స్థల పురాణాల్లో ఉన్నది. తర్వాత ఈ దేవాలయానికి ఉత్తర భాగాల్లో ఉండే పర్వతం పైన పాండవులు తిరిగిన ప్రదేశాలు, ఆనవాళ్ళు, గుర్తులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ పాండవులు పంచలని చెప్పని ఒకటి, తర్వాత పాండవులు నివాసం ఉండేవారు అన్నట్టుగా ఆనవాళ్ళు ఉంటాయి గుహలు. తర్వాత భీముని గుహ అని ఒకటి ఉంటుంది. అంటే కొండంతా పక్కకు ఒరిగిపోతే భీముడు నేను తలతో అడ్డుకున్నాడని చెప్పి భీముని గుహ అని ఒక గుహ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత సొరంగ మార్గం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత నీటి కొలను ఒకటి పైన ఉంటుంది. లోతు తెలియనటువంటి నీటి కొలను ఒకటి కొండపైన ఉంటుంది. ఇవన్నీ దర్శనం చేసుకుంటారనే భావంతో అక్కడ కోదండరామస్వామి దేవాలయం ఒకటి నిర్మాణం చేశారు. అందువల్ల అక్కడ కూడా భక్తులు వెళ్తారు. రామతీర్థం విశిష్టత పురాణాలతో పాటు చారిత్రక గాథలలోనూ ప్రముఖంగా కనిపిస్తాయి. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఆ సమయంలో కృష్ణుణ్ణి కూడా తమతో రమ్మని పాండవులు కోరితే సీతారామ లక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తన బదులుగా పూజించమని చెప్పాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడి భీముని గృహం ఉండడం వారు సంచరించారు అనడానికి ఆనవాళ్లని చరిత్రకారులు చెబుతారు. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు రాముడు కలలో కనిపించి ద్వాపర యుగంలో పాండవులకు ఇచ్చిన విగ్రహాలు ఇక్కడ బోడికొండపైన ఉన్న నీటి మడుగులో ఉన్నట్లు చెప్పాడట. ఆ రాజు విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయం నిర్మించినట్లు స్థానికులు చెబుతారు. తీర్థంలో దొరికిన విగ్రహాలు కావడం వల్లే ఈ క్షేత్రానికి రామతీర్థం అనే పేరు వచ్చింది. ఇలా విశిష్టమైన ఈ ఆలయం అతి పురాతనమైన దేవాలయంగానే కాక చారిత్రాత్మక ప్రాంతంగానూ గుర్తింపు పొందింది. 1880 ప్రాంతంలో విశాఖపట్నం చరిత్రను రాసిన కార్మైకల్ దొర ఈ క్షేత్రం గురించి అందులో ప్రస్తావించడం విశేషం. 16వ శతాబ్దంలో అప్పటి విజయనగరం మహారాజు సీతారామచంద్ర ప్రభువు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏకశిలతో ఏర్పడిన పెద్ద బోడికొండ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ కొండపై కూడా శ్రీ కోదండరాముడి ఆలయం ఉంది. ఈ కొండపై సీతారాములు నడయాడిన ఆనవాళ్లు కూడా మనకు కనిపిస్తాయి. సీతారామ లక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారన్న దానికి నిదర్శనంగా శ్రీరామ పాద ముద్రికలు, ఆంజనేయ స్వామి అడుగులు ఈ కొండపై ఇప్పటికీ దర్శనమిస్తాయి. మరోవైపు పాండవుల సంచారానికి నిదర్శనంగా భీముని గృహం ఉందన్న సంగతి తెలిసిందే. కొండపై నిలవైన రామతీర్థం ఆలయం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతత భక్తులను ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా కొండపై ఉన్న కోనేరు ఈ పుణ్యక్షేత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొండపైన చెరువులు సాధారణంగా ఎక్కడా కనిపించవు. కానీ రామతీర్థంలోని ఈ కొండపైన ఒక చెరువు ఉండటమే కాక ఆ చెరువులో సంవత్సరమంతా నీరు ఉండటం వింతల్లోకెల్లా వింతగా చెప్పుకోవచ్చు. కరువు కాటకాల్లో సైతం నీటితో కళకళ్లాడుతుంటే ఈ చెరువు శ్రీరాముని మహిమ వల్లే అలా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్నానం చేయలేని వారు కోనేటి నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. రామతీర్థం స్థల పురాణం ప్రకారం ప్రస్తుతం రామాలయం ఉన్న ప్రాంతం మొత్తం అటవీ ప్రాంతంగా ఉండేది. ఈ ప్రాంతానికి కుంభిళాపురం గ్రామానికి చెందిన ఒక మూగ వృద్ధురాలు కట్టెల కోసం వచ్చింది. అప్పుడక్కడ శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై ఆమె నాలుకపై శ్రీరామ అని రాశాడట. ఈ విషయాన్ని వెంటనే ఆ వృద్ధురాలు కుంభిళాపురం పరిపాలిస్తున్న రాజుకు తెలియజేసింది. ఈ క్రమంలోని శ్రీరామచంద్రుడు రాజు కలలో కనిపించి అక్కడ విగ్రహాలు ఉన్నాయని వాటిని వెలికి తీసి ఆలయం నిర్మించాలని చెప్పినట్లు స్థానికులు చెబుతారు. మరుసటి రోజు ఉదయం రాజు ఈ ప్రాంతంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఒక నీటి మడుగులో నుంచి వెలికి తీశారు. ఈ విధంగా తీర్థం నుంచి విగ్రహాలు బయటపడడం వల్ల ఈ ఆలయానికి రామతీర్థం అనే పేరు పెట్టారు. ఈ విధంగా సీతారాముల విగ్రహాలను మాఘశుద్ధ ఏకాదశి నాడు రామతీర్థంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఏటా భీష్మ ఏకాదశి రోజు సీతారాముల వారికి ఎంతో అంగరంగ వైభవంగా తిరు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కళ్యాణాన్ని తిరు కళ్యాణ మహోత్సవం అని, దేవుని పెళ్లి అని పిలుస్తారు.
ఈ క్రమంలోనే చైత్రమాసం అభిజిత్ లగ్నమందు ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగే సమయంలో ఈ రామతీర్థంలో కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతారు. శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణం పగటిపూట జరిగితే భీష్మ ఏకాదశి రోజు జరిగే కళ్యాణం మాత్రం సాయంత్రం జరుగుతుంది. అదేవిధంగా భీష్మ ఏకాదశి రోజు దేవుని పెళ్లి జరిగిన తరువాతే ఈ ప్రాంతంలో సాధారణ వివాహాలకు ముహూర్తం పెట్టుకోవడం ఆచారంగా వస్తోంది. రామతీర్థం ఆలయంలో హిందూ పండుగల్ని అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా రామతీర్థం ఆలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. శైవ భక్తులతో పాటు వైష్ణవ భక్తులు కూడా ఈ ఆలయ ఉత్సవాల్లో ప్రత్యేక పూజల్లో విశేషంగా పాల్గొంటుంటారు. మరోవైపు ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి కూడా భక్తులు వస్తారు. అయితే వైష్ణవ క్షేత్రమైన రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం విశేషంగా చెప్పుకుంటారు. దీనికి స్థల పురాణం ఉందని అక్కడి అర్చకులు చెప్తుంటారు. రామతీర్థానికి సంబంధించిన ఆధారాలు ద్వాపర యుగంలోనూ కనిపిస్తాయి. ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రాంతంలో వనవాసం చేసినట్లు ఆధారాలున్నాయి. బోడికొండపై వారు నివసించినట్లు ఇప్పటికీ కూడా ఆధారాలున్నాయి. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడికి వచ్చి పాండవులను కలిశారట. త్రేతాయుగంలో తన రూపమైన శ్రీరాముని శిల్పాన్ని వారికి అందజేసి తన రూపంగా కొలవమని ఆయన వెళ్ళిపోయారట. అప్పటి నుంచి పాండవులు అక్కడ శ్రీరాముని ఆరాధిస్తూ వచ్చారట. అయితే కలియుగంలో మళ్లీ పాండవులు పూజించిన శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి విగ్రహాలు లభించటం, అప్పటి విజయనగరం సంస్థాన మహారాజు సీతారామచంద్ర ప్రభువు ఆలయాన్ని నిర్మించటం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇది రామతీర్థంగా ప్రాచుర్యం పొందింది. అయితే త్రేతాయుగంలో శ్రీరాముడు శివరాత్రి రోజున శివుడిని పూజించాడు కాబట్టి ఆ రోజున ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. రామతీర్థం ఆలయ నిర్మాణం జరిగిన కాలంలో విజయనగరం సంస్థానం వారు పూసపాటి రేగ వద్ద గల కుమిలి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసేవారు. అక్కడి నుంచి ప్రతి శివరాత్రి రోజున అప్పటి సంస్థాన మహారాజుల కుటుంబం రామతీర్థానికి వచ్చి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేవారు. సంస్థాన రాజ కుటుంబంతో పాటు ఆ ప్రాంతంలో అధికంగా ఉండే తీర ప్రాంత మత్స్యకారులు కూడా వారి వెంట వచ్చి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అప్పటి నుంచి కూడా సాధారణ భక్తులతో పాటు ప్రతి శివరాత్రి రోజున పూసపాటి రేగ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ప్రతి శివరాత్రికి మేళ తాళాలతో రామతీర్థం చేరుకుంటారు. అక్కడ శ్రీరామస్వామి వారిని దర్శించుకొని అలాగే పక్కనే ఉన్న క్షేత్ర పాలకుడైన శ్రీ ఉమా సదాశివస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆ రాత్రంతా శ్రీరామస్వామి శివనామస్మరణ చేస్తూ రాత్రంతా జాగారం చేస్తారు. మరుసటి రోజు వేకువజామునే రామతీర్థం స్వామివారి కోనేటిలో శుద్ధ స్నానం ఆచరించి శివకేశవులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి వేళ రామతీర్థం సందడిగా మారుతుంది. 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు జరగటం విశేషం. శివరాత్రి రోజున రామతీర్థానికి లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుంటారు. రామతీర్థం క్షేత్రంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడి కొండల్లోని గురుభక్త కొండ, దుర్గకొండ అనే కొండలపై ప్రాచీనమైన బౌద్ధాలయాలు ఉన్నట్టుగా వాటికి చారిత్రక ప్రాధాన్యం ఉందని చరిత్రకారులు పేర్కొన్నారు. దీనికి ఉత్తరాన నీలాచలం, పశ్చిమాన జైన మందిరం ఉంది. ఇక్కడ ఉండే ఇతర ఉపాలయాల్లో వైకుంఠనాథ స్వామి, వేణుగోపాలస్వామి, లక్ష్మీదేవి, మాధవస్వామి, వరాహలక్ష్మి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, అల్వారుల సన్నిధి, ఉమా సదాశివస్వాములను దర్శించుకోవచ్చు. సీతారామ లక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారు అనటానికి నిదర్శనంగా శ్రీరాముని పాదముద్రికలు, ఆంజనేయ స్వామి అడుగులు ఈ కొండపై ఇప్పటికే కనిపిస్తాయి. అలాగే రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా రామతీర్థంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మాఘ శుద్ధ ఏకాదశి రోజున రాముడికి కళ్యాణం నిర్వహించి పౌర్ణమి వరకు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను రోజుకొక వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. స్వామి కళ్యాణానికి పుట్టు మూగి వంశస్థులు,
ఆడపెళ్లి వారి తరపున సీతమ్మకు మెట్టెలు, మంగళసూత్రాలతో పాటు ఇతర వివాహ సామాగ్రిని తీసుకొస్తారు. ఇందుకోసం పూసపాటిరేగ మండలం కుమిలి నుంచి కాలినడకన ఇక్కడకు చేరుకుంటారు. అలాగే పూసపాటి వంశీయులు మగ పెళ్లి వారి తరపున పాల్గొంటారు. దసరా సమయంలో 10 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. విజయదశమి నాడు స్వామి అశ్వవాహనం పైన నీలాచలం వద్దకు చేరి జమ్మి వృక్ష పూజ, ఆయుధ పూజ నిర్వహించడం కన్నుల పండువగా ఉంటుంది. విశిష్టమైన రామతీర్థం ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. పర్వదినాల్లో మరింత మంది భక్తులతో సందడిగా మారుతుంది. ఈ ఆలయం విజయనగరం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రైన్స్ లో వచ్చేవారు విజయనగరం రైల్వే స్టేషన్ లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల్లో రామతీర్థం చేరుకోవచ్చు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి జాతీయ రహదారిపై వచ్చేవారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు తిరుగుతాయి. నెల్లిమర్లలో రామతీర్థం కూడలి నుంచి ఈ ఆలయాన్ని సులువుగా చేరుకోవచ్చు. విమానాల్లో వచ్చేవారు విశాఖలో దిగి అక్కడి నుంచి విజయనగరం చేరుకోవాల్సి ఉంటుంది. విజయనగరం నుంచి బస్సు లేదా క్యాబ్లలో రామతీర్థానికి చేరుకోవచ్చు. విశిష్టమైన రామతీర్థం ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. నిత్యం రామనామస్మరణతో మార్మోగే ఈ విశిష్ట ఆలయాన్ని సందర్శించాలని భక్తులు భావిస్తుంటారు. సాక్షాత్తు రాముడే నడయాడిన ఈ నేల ఎంతో పవిత్రమైంది. శివకేశవుల క్షేత్రంగా ప్రసిద్ధమైన ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయత కూడా మనకు స్వాంతన కలిగిస్తుంది. ఆలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. ఆంధ్రుల అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థం ఎన్నో విశిష్టతల సమాహారం, మహాపుణ్యక్షేత్రం. శివకేశవుల అభేదమనే చరిత్రను చాటి చెబుతున్న దివ్యధామం. అలాంటి మహిమాన్విత క్షేత్ర విశేషాలను, ప్రత్యేకతలను తెలుసుకున్నాం కదా. మరో విశిష్ట ఆలయాన్ని తర్వాత వచ్చే దివ్యధామంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.